సిట్ విచారణ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది కాబట్టి అక్కడ ఉన్న సమాచారంతో ఈ కేసు ఎలా ఉంటుందనుకోవచ్చు. తదుపరి ఒక అడ్వకేట్గా కూడా మీ 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 స్టడీస్ ఏం చెప్తున్నాయి, మీరేం చెప్తారు? సార్ నవీన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అండ్ తోటి ప్యానలిస్ట్ మిత్రులకి నమస్కారం అండి. ఇవాళ రోజు ఇది ఏదైతే చూస్తున్నామో ఇది అనుకున్న పరిణామాలే ఇవన్నీ. ఎందుకంటే ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో డిబేట్ లో. నెక్స్ట్ ఇంకా ఈడీ విచ్ యాక్ట్స్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అంటే పిఎంఎల్ కింద ఏదైతే ఈడీ వ్యవహరిస్తుందో ఇంకా నెక్స్ట్ ఈడీఏ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్కామ్సే. ఇవన్నీ ఎకనామిక్ ఆఫెన్సెస్ అన్నప్పుడు డెఫినెట్ గా ఈడీ అనేది పెద్ద పాత్ర పోషిస్తుంది అండ్ డెఫినెట్ గా వస్తుంది అది. సో అదే విధంగా ఇవాళ రోజు ఈడీ వచ్చింది అండ్ దాని ప్రకారంగా వాళ్ళ యొక్క ఈసీఐఆర్ అంటే ఈడీ ఏంటంటే ఎప్పుడైనా సరే ఈడీకి డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే పవర్ ఉండదు. బేస్డ్ ఆన్ ద సిట్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఏదైతే సిట్ వ్యవహరిస్తుందో ఆ సిట్ యొక్క ఎఫ్ఐఆర్ ఆధారితంగా వాళ్ళ యొక్క ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని నెక్స్ట్ ఈడీ ఈసీఐఆర్ ఫైల్ చేసి నెక్స్ట్ దానిలో దర్యాప్తు మొదలు పెట్టి అప్పుడు వీళ్ళకి సమన్స్ ఇస్తారు. అంటే బలమైన సాక్ష్యాధారాలు, మనీ ట్రేలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, హవాలా జరిగినట్టు ఇవన్నీ ఒక సాక్ష్యాధారాలు ఉండబట్టే ఈడీ దగ్గర ఇవాళ రోజు సమన్స్ ఇచ్చి వాళ్ళని ఇంట్రోగేషన్ కి పిలిచింది. జనరల్ ఈడీ అలా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాము, మనం ఇవాళ రోజు ఇప్పుడు మనకు చూసుకునే అలిగేషన్స్ ఏంటంటే ఇప్పుడు 63 కోట్ల వరకు వాళ్ళు ఒక విధంగా అక్రమార్జన ఉంది అండ్ ఆ అక్రమార్జనలో వాళ్ళు సరిగ్గా కేవలం 8 కోట్ల వరకే వాళ్ళది రికార్డు ఉన్నాయి. మిగతా 50 కోట్ల పై చిలుపుకి రికార్డ్ లేదు. సో దీని యొక్క ఇన్కమ్ సోర్స్ ఎక్కడ మెయిన్ ఏంటి అని చెప్పి అడుగుతుంది ఈడీ వాళ్ళ రోజు. సో దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరి పేర్లు పెట్టారు, అది ఆస్తులు కూడా పెడతాం కూడా ఆ స్థిరాస్తులు. సో డెఫినెట్ గా వాళ్ళ వైఫ్, వాళ్ళ మిసెస్ ని పిలిచారు, వాళ్ళ అబ్బాయిలను పిలిచారు, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిని, వీళ్ళందరినీ. సో డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా ఇవాళ రోజు అంటే ఇది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఒక విధంగా ఇది ఒక విధంగా శిక్ష అన్నట్టే కదా. ఈ ప్రొసీజర్ ఆఫ్ లా, ఈ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పనిష్మెంట్ ఇన్ ద లా. వీళ్ళకి అల్టిమేట్ గా ఇదంతా మళ్ళీ ఫ్యూచర్ లో ఇది చార్జ్ షీట్ ఫైల్ నెక్స్ట్ కోర్టు ట్రైల్ కి వెళ్ళి అది కూడా నడుస్తూ ఉంటది. కానీ ఈ లోపల ఈ వ్యవస్థ ఇదేదో తిరగడాలు, పోలీసు డిపార్ట్మెంట్ చుట్టూ తిరగడాలు, ఈడీ చుట్టూ తిరగడాలు ఇవన్నీ కూడా ఇబ్బందే కదా. సో ఇట్స్ ఎ క్లియర్ కేస్ అన్నమాట. అంటే ఒక ఎకనామిక్ ఆఫెన్సెస్ ఎలా చేస్తారు ఏంటి, ఒకవేళ కుటుంబం ఒక ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద పెడితే ఎలాంటి ఇబ్బందులు నెలకొంటాయి ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుస్తుంది మనకి. సో ఇట్స్ ఒకటి ఏంటంటే నవీన్ గారు, మనం ఎప్పుడు అనుకునేది ఒకటే, ఈ ఎకనామిక్ ఆఫెన్సెస్ లో ఎట్ ఎండ్ ఆఫ్ ది డే ఈ మనీ ట్రైల్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయడమే ప్రధానమైన ఎవిడెన్స్ అవుతుంది. సో డెఫినెట్ గా వీళ్ళకి అది మెయిన్ ఎవిడెన్సెస్ కూడా అవే పరిగణిస్తారు. ఎందుకంటే ఈ మనీ ట్రైల్ ఎలా ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ అయినాయి, షెల్ కంపెనీస్ ఎవరు ఉన్నాయి, హవాలా ఎలా చేశారా, మనీ లాండరింగ్ ఎలా చేశారు. సో దాని ప్రకారంగానే సెక్షన్ 3 ఆఫ్ పిఎంఎల్ యాక్ట్ అదే మనీ లాండరింగ్ వీళ్ళు ఎలా చేశారు అనేది ఇక్కడ వర్తిస్తుంది. సో ఇక నెక్స్ట్ దానికి పనిష్మెంట్ కూడా ఒకవేళ ప్రూవ్ అయితే 3 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. అది కాకుండా నెక్స్ట్ వీళ్ళ సెక్షన్ 19 ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ అటాచ్ చేస్తాం, ఈడీ అటాచ్ చేస్తుంది ఖచ్చితంగా. సో అదొకటి ఉంటుంది. సో వీళ్ళు అక్రమార్జన చేసినా కూడా ఇలా బయటపడి లాస్ట్ కి ఆస్తులు ఇలానే పోతాయి, అటాచ్ అయిపోతుంది. ఇంకా కోర్టులో కేసు వెళ్ళేంత వరకు అవి అట్లానే ఉంటాయి. సో డెఫినెట్ గా ప్రూవ్ అయితే ఇంకా పనిష్మెంట్ పడుతుంది నేను చెప్పినట్టు, ఇవన్నీ ఉంటాయి మరి. సో డెఫినెట్ గా ఇది ఒక విధంగా ముందుకెళ్తుంది సార్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేది అదే, మన ప్రభుత్వంలో ఖచ్చితంగా మనం మాత్రం ఏది ఉపేక్షించేది. విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఈ విచారణలో ఎలా ఉంటుంది మరి సార్? ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఇంట్రోగేషన్ అంటే ఏంటి, వాళ్ళని క్రాస్ క్వశ్చన్స్ అడుగుతారు. డెఫినెట్ గా ఆధారాలు ముందు పెడతారు. వీళ్ళ దగ్గర ఏవైతే ఇప్పుడు నేను చెప్పినట్టు మొత్తం ఎవిడెన్సెస్ ఉన్నాయి, బ్యాంక్ ట్రైల్స్ నుంచి, షెల్ కంపెనీస్ పేర్ల నుంచి, ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈ పలానా కంపెనీస్ ఈ టైం లైన్స్ లోనే మీరు పెట్టారు. ముఖ్యంగా ఇదంతా ఎక్కడి నుంచి 2021 నుంచి 2023 లోనే అపారంగా పెరిగింది వీళ్ళ యొక్క ఈ స్థిరాస్తులు. వీళ్ళ యొక్క గవర్నమెంట్ లో ఈ 2021 నుంచి 2023 వరకే ఈ యొక్క 63 కోట్లది బయటకు వచ్చింది. సో ఇది మీరు ఇంత ఫాస్ట్ గా ఇటు 2-3 ఏళ్లలో ఎలా కొన్నారు అండ్ వీటి రికార్డ్స్ అంటే. అండ్ ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నవీన్ గారు, ఇక్కడ ఎఫిడవిట్, మీరు ఎలక్షన్ ఎఫిడవిట్ లో ఇది పొందుపరచలేదు. ఇది అందులో రికార్డ్ వేరే పెట్టారు మీరు. అది చాలా పెద్ద పర్జురీ అంటాం దాన్ని. అది ఎలక్షన్ ఎఫిడవిట్ అనేది ఇట్స్ లీగల్ డిక్లరేషన్ అది. సో దాన్ని కూడా వీళ్ళది రాంగ్ గా పెట్టారు. సో రేపటి రోజు దాని సెక్షన్స్ కూడా వర్తిస్తాయి ప్రూవ్ అయితే. పర్జురీ అది పడుతుంది, చీటింగ్, ఫ్రాడ్, అన్ని సెక్షన్స్, ఐపీసీ సెక్షన్స్ అన్ని పడతాయి. పిఎంఎల్ యాక్ట్ నేను చెప్పినట్టు ఆ సెక్షన్స్ పడతాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అది చాలా తప్పది, ఎఫిడవిట్ లో తప్పు ఇవ్వడం. మరి అది వర్తిస్తుంది, అది పనిషబులే. ఇవన్నీ కూడా సెక్షన్స్ పడతాయి రేపటి రోజు ప్రూవ్ అయితే.
సో నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం త్వరగా అన్ని ముందుకు తీసుకుంటూ వెళ్తున్నాము. ఎక్స్పెక్టెడ్ ఎకనామిక్ ఆఫెన్సెస్ నెక్స్ట్ ఈడీ వస్తుంది. ఈడీ కూడా వచ్చి ఇంకా వాళ్ళ పని ఇప్పుడు ప్యారలల్ గా లిక్కర్ స్కామ్ లో మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క సిట్ కూడా పనిచేస్తుంది. ప్యారలల్ గా ఈడీ కూడా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అక్కడ ఇక్కడ రెండు కానీ విధాలుగా ఇంత ఎవిడెన్సెస్ ముందు పెట్టి విచారణ చేస్తున్నా కూడా విచారణ సంస్థలనే బ్లేమ్ చేసినట్టుగా కేవలం ఇవన్నీ ఆరోపణలు ఏమీ లేవని బయటకు వచ్చి కొట్టిపారేస్తున్నారు కదా, ఇద్దరు తండ్రి కొడుకులు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు. మరి సార్ ఇప్పుడు మేకపోతు గాంభీర్యం చూపించకపోతే వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? మరి మేకపోతు గాంభీర్యం చూపించాలి. లోపల ఏం జరిగినా కూడా బయటకు వచ్చి ఏం చెప్పుకోలేరు కదా. ఏం కాలేదు, ఏం చేయలేదు, మేము నిర్దోషులమో అది ఏదైనా చెప్పుకుంటారు ఎవరైనా. సి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఎలిగేషన్స్ ఉన్నాయి వాళ్ళ మీద. అంటిల్ ఇట్ ఇస్ ప్రూవెన్ దే ఆర్ నాట్ కన్విక్స్. ప్రస్తుతానికి అక్యూజ్డ్ మాత్రమే వాళ్ళు. దట్స్ ఓకే, వాళ్ళు చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంటది. లోపల జరిగింది బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అది రాజ్యాంగంలో రాసలేదు. కానీ లోపల జరిగిందంతా మాత్రం రికార్డెడ్ ఉంటది. దాని ప్రకారంగానే కేసెస్ ముందుకెళ్తే రేపటి రోజు వీళ్ళ యొక్క ఎగ్జామినేషన్స్ స్టేట్మెంట్స్ బట్టే ముందు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఈ ఎవిడెన్సెస్ అని కూడా పొందుపరిచి అప్పుడు అసలు ట్రేస్ స్టార్ట్ అవుతుంది. సో అందులో నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఏంటంటే నవీన్ గారు, నేను చెప్పినట్టు ఇది డిక్లరేషన్ ఎఫిడవిట్స్ నుంచి మీరు అందరూ తప్పుగా ఇచ్చారు. ఈ ఆస్తులకి మీరు ఇన్కమ్ సోర్స్ చూపించలేకపోతున్నారు. దగ్గర 50 కోట్లు పై 8 కోట్ల వరకు 63 కోట్లలో 8 కోట్ల వరకు రికార్డెడ్ లో చూపించారు. అసలు ఫ్రాంక్ చెప్పండి మొత్తం 63 కోట్లకి ఇన్కమ్ సోర్స్ వీళ్ళు చూపించలేకపోతున్నారు సరిగ్గా. సో ఇవన్నిటికీ రేపటి రోజు కోర్టులో సమాధానం చెప్పాల్సి వస్తుంది చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత. మరి అప్పుడు సంగతి ఏంటి? సో డెఫినెట్ గా ఇది ముందుకెళ్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అల్టిమేట్ గా ప్రూవ్ అయితే మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ అయితే తప్పదండి. మన కూటమి గవర్నమెంట్ ఇదైతే ఖచ్చితంగా అయితే ముందుకెళ్తుంది ఫాస్ట్ గా. శ్రీలీల గారు, అంటే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో ఇంకా వస్తాయి ఈ విషయాలన్నీ. ఆ విచారణ ఆధారంగా ఇంకొంతమందిని కూడా విచారించే అవకాశం ఉంటుందేమో. ఇప్పటికీ ఈ కేసులో కీలక నిందితులు చాలా మంది ఉన్నారు కదా. అవునండి, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం రాజ్ కసిరెడ్డి A1 గా ఉన్నారు. ఇప్పుడు ఈ ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 38, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి 39. ఇంకా అంతకు మించి మనం చూసాం ఈ కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, లేకపోతే అజయ్ కల్లం గారు కూడా ఈ వ్యవస్థలన్నిటి మీద మరి నియామకం